నా ప్రేక్షకులందరికీ నమస్సులు. నేను ఈరోజు శ్రీరామనామ విశిష్టతని ప్రకటన రూపంలో వీక్షింపచేస్తున్నాను. సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి బోధించినది తారక మంత్రమైన శ్రీరామ మంత్రము. నేను సర్వకాల సర్వావస్థయందు సదా జపిస్తూ ఉంటాను అని కూడా తెలిపారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ని. ధర్మానికి రూపమైన రాముని నామము పరంజ్యోతికి ప్రత్యేకి అని చెప్పవచ్చు. రా అంటే పురుషుడు, మా అంటే ప్రకృతి. ప్రకృతి పురుషుడు కలిస్తేనే సమస్త విశ్వము ఏర్పడింది. విశ్వం అంటే పరబ్రహ్మ స్వరూపమే తప్ప మరొకటి కాదు. అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణలో రా జీవము, పంచాక్షి మంత్రము ఓం నమ శివాయలో మా జీవము అని, అవి రెండు కలిస్తేనే శ్రీరామ మంత్రము. ఓం శ్రీ శ్రీరామాయ నమః, ఓం శ్రీ శ్రీరామాయ నమః, ఓం శ్రీ శ్రీరామాయ నమః. దీని అంతరార్థాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించండి.